శ్రీరామ రామ రామేతి రమి రమి మనోరమి అంటూ ఈవేళ మాకు పారాయణం జరిగిన చోట సుందరకాండ పారాయణం జరిగిందండి. జరిగిన చోట ఇలా అంతమంది వస్తారు. కానీ స్పెషల్ ఏంటి అంటే ఈవేళ వీళ్ళు నిర్మల్ గారు అని ఇంట్లో పారాయణం అయితే పెట్టుకున్నారు. వీళ్ళింట్లో ఎప్పుడు ఏం జరిగినా సరే ఒక క్విజ్ అనేది పెడుతూ ఉంటారండి. ఈ దేవుడికి సంబంధించిన వాటి మీదే ఆ పెట్టినప్పుడు చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్లో ఈవేళ రాముల వారు సీతాదేవిని ఎందుకు అరణ్యవాసానికి రావద్దు అన్నారు, సీతాదేవి ఎందుకు తిరస్కరించింది అన్న పాయింట్ మీద అయితే మాత్రం క్వశ్చన్ అడిగారండి. కొంతమంది అంటే అర్ధ భాగం కదా అని చెప్పేసి ఇలా విధిగా చెప్తూ ఉన్నారు. కానీ అసలు పాయింట్ అయితే మాత్రం అది కాదుటండి. ఎందుకు అంటే రాముల వారు అరణ్యవాసానికి వెళుతూ ఉంటే సీత నువ్వు రాకు, అడవిలో చాలా కష్టాలు పడాలి, రావద్దు అని చెప్పారట స్వామివారు. అయితే ఆవిడ అలాగా వినలేదుటండి. ఎందుకు అంటే నిన్న ఇదే టైంకి మనకి పట్టాభిషేకం అన్నప్పుడు నేను మీ పక్కన కూర్చునే అర్హత నాకు ఉన్నప్పుడు, ఆ పట్టాభిషేకం అంటే దానికి అర్హురాలను అయినప్పుడు, ఇప్పుడు మేము అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు నేను దీనికి కూడా అర్హురాలనే అలాగా చెప్పారట ఆవిడ. మా ఆంటీ గారు చెప్తున్నారు. నిజంగా తెలియవండి కొన్ని విషయాలు అయితే మాత్రం మనకు తెలిసాయి అనుకుంటాము. అయితే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా సరే భర్త వెనకాలే భార్య అన్న ఇదైతే మాత్రం చెప్పారండి. చాలా బాగుంది. ఈ విధంగానే మాకు చిన్నవి తెలియనివి అంటూ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. అన్నీ తెలిసాయి అని మనం అనుకుంటాం, కానీ ఆ దేవుడు దాంట్లోనే తెలియనివి అయితే మాత్రం చాలా ఉన్నాయి. తెలుసుకోవలసినవి ఇంకా ఉన్నాయి. మనం ఎక్కడికైనా వెళ్తే అన్నీ వచ్చాయని మనం అనుకుంటాం, కానీ ఆ వచ్చిన వాటిలో మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మాకు ఈవిడ ప్రతిదీ గుర్తు చేస్తూ ఉంటారు. అంతకీ మా పారాయణం నిర్మల్ గారు అన్నాను కదండి. వీళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏం జరిగినా సరే చిన్న క్విజ్ అయితే మాత్రం ఈ విధంగా పెడుతూ ఉంటారు. నాకు సౌందర్య చెప్పేది ఈవిడేనండి. వైట్ సారీ కట్టుకున్నాడు ఈవిడ. నాకు ఏదైనా స్టోరీ అయినా సరే దేవుడివి పెడుతున్నారంటే ఈవిడ. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.